ఇలాంటి భయానకమైన యుద్ధం టైంలో ఒక భారత్కి సంబంధించినటువంటి చమురు ట్యాంకు అన్ని అవరోధాలను దాటి దాడులకు చిక్కకుండా ఈవెన్ ట్రాకింగ్కి కూడా సుమారుగా 1,35,335 మెట్రిక్ టన్నులు ఉన్నటువంటి చమురుని తీసుకొచ్చి విజయవంతంగా నిలబెట్టింది అనుకోండి మన భారతదేశ తీర ప్రాంతంలో. అది గొప్ప విజయమా కాదా? అలాంటి ఒక ఘనతని ఈరోజు మన భారత్ చేజిక్కించుకుంది. ఈ యొక్క నౌకని నడిపింది కూడా మన ఇండియన్ కెప్టెన్. పశ్చిమాసియాలో ఇంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ భారత్కి ఈ నౌక చేరుకుంది. లైబీరియా జెండాతో షెన్లాంగ్ సూయజ్ మ్యాక్స్ ఈ చమురు ట్యాంకు బుధవారం మన భారత్కి చేరుకుందనమాట. దీన్ని గోయింగ్ డార్క్గా అభివర్ణిస్తూ ఉన్నారు. అంటే జనరల్గా నౌకలోని సిబ్బంది ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అనేది ట్రాన్స్పాండర్స్ అనేవి స్విచ్ ఆన్ చేసుకుని ఉంటారు, కానీ ఒక రోజంతా కూడా ఆఫ్ చేశారంట మార్చి 8వ తారీఖు. దీంతో ఈ నౌక కూడా మునిగిపోయింది అనుకున్నారు, కానీ వీళ్ళు ఏం చేశారు, కావాలని ఆఫ్ చేశారు, ట్రాకింగ్కి దొరకకుండా చాకచక్యంగా ఇక్కడ భారత్కి రావడానికి అని చెప్పేసి. ఇలా గోయింగ్ డార్క్లో ఒక రోజంతా ప్రయాణం చేసిన తర్వాత సురక్షితమైన ప్రాంతానికి రాగానే ఏఎస్ మళ్ళీ యాక్టివేట్ చేశారనమాట. అప్పుడు మళ్ళీ నౌక మనకి సిగ్నల్స్ పరిధిలోకి వచ్చింది. ఇంత చాకచక్యంగా వ్యవహరించినటువంటి భారత కెప్టెన్కు పలువురు ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. అలాగే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఒక గుడ్ న్యూస్ కూడా మనం విన్నాం కదా, మన విదేశాంగ శాఖ మంత్రి అక్కడ ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రితో జరిపినటువంటి చర్చల ఫలితంగా ఒక ఉపశమనం ఏమిటి అంటే, మన భారత జెండాలు కలిగినటువంటి ఏ నౌకలైనా ఇప్పుడు సురక్షితంగా ఆ మార్గాల ద్వారా, ముఖ్యంగా హార్మోజ్ జలసంధి ద్వారా ప్రయాణం చేయవచ్చు, మన భారత్కి రావచ్చు. ఇక్కడ ఇప్పుడు వచ్చిన ఇటువంటి 1,35,335 మెట్రిక్ టన్నుల చమురు ట్యాంకు సౌదీ అరేబియాలో లోడ్ చేసుకొని వచ్చిందనమాట.